ఏంటి కడుపులో ఎంత తేడాగా ఉంది? ఎక్కడికే? వాష్రూమ్ అర్జెంట్ అమ్మమ్మా. తినే ముందు తెలీదా? సగం తిన్న తర్వాత గుర్తొస్తుందా నీకు? నావి అమ్మమ్మ, లహరి అక్కడ సొండిగలన్నీ తీసుకుంటాంది. సొండిగల యాడ దొరికిన సంతరా ఇది? లహరి లేదన్నమ్మ, మిల్కి ఎంత అబద్ధాలు చెప్తాంది. అయ్యో అర్జెంట్ అయిపోతుంది. ఏమే వాష్రూమ్ లో పెట్టుకొని తింటావా? అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా? ఉండు. శ్రీపాం ముట్టేసినాలే, నా సొండీలు ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకి పాము గడుస్తుంది. అయ్యో వచ్చేసి పిల్లి సప్నత్తలు పెట్టి ఉట్టు తెగుతా. నాన్నమ్మ తినేకేమన్నా తీసుకురా. మిల్కీ ఏం నాన్నమ్మ, దానికి ఎక్కువ వేసినా నాకు తక్కువ వేసినా? తిన్నిలేమ్మా, తిని కొంచెం లావన్నా గాని. ఎంత తిన్నా కోసిపెట్ట 3 దుడ్లే. రేపు ఊరికి పోతే వాళ్ళ నాయనమ్మ ఏమే అంత సన్నగైనావు, మీ అమ్మమ్మ అన్నమైనా పెట్టలేదా అంటుంది. ఆ పక్కనే వాళ్ళత్త ఇంకొంచెం మసాలా యాడ్ చేసి మనం చూసుకున్నట్లు పిల్లల్ని ఇంకెవరు చూసుకోలేమ్మా. దాని ముఖం నాకంటే 4 ఇంట్లు ఎక్కువే తింటుంది, కానీ అది పీనికిలాగా ఉంటుంది. నేనేం తినకపోయినా చాలా లావ్ అయిపోతున్నా. అయినా దానికి వాళ్ళంతా కుళ్ళే. అవునవును, తోలు తొక్క తిని నక్క పెద్ద పుల్ల అవుతుందంట. తిని రామ్మా. ఇవి ఎక్కడైనా దాచిపెట్టు, నేను మళ్ళీ తింటా. ఏమొద్దులే, నేనే దాచిపెడతా. అమ్మమ్మ, నా జంతికలు ఎవడో తినేసినాడు. నా జంతికలన్నీ తినేసి మళ్ళీ ఎట్లా చూస్తాను చూడు. మురుగుడ్లు తిన్నా బావిడిగాన్లా. నాతోనే గేమ్సా? ఆంటీ ఎవరబ్బా? అబ్బో, లావణ్య నువ్వా? అస్సలు గుర్తుపట్టలేదు. అవునంటీ, నేనే ఆంటీ. నా డ్రెస్ బాగుందా ఆంటీ? చాలా బాగుంది మా. ఇంతకుముందు ఎప్పుడు వేసుకోలేదు కదా నువ్వు? అవునంటీ, నిన్ననే కొనుక్కున్నాను. మా స్కూల్లో నాకంటే పెద్దవాళ్ళందరూ వేసుకుంటున్నారు. పైగా ఈ మధ్య స్కూటీలో చీరతో అస్సలు కంఫర్ట్ లేదంటీ. అవునవునులే. ఈరోజు నా బర్త్డే ఆంటీ. అవునా? హ్యాపీ బర్త్డే మా. నా డ్రెస్ ఎట్లుంది లహరి? ఏం బాలేదు. అబ్బా, ఏం లేదండి, కొంచెం లూజైంది అంతే. నీ ముఖం లాగే ఉందిలే. లూజ్ ఉందా? బాగా సరిపోయింది. దీని కుళ్ళు. వెళ్ళొస్తా ఆంటీ, పిల్లల్ని తీసుకొని ఈరోజు మూవీకి వెళ్ళాలి. అబ్బో, అంత నాడు కాదు ఇంత నాడు కాదు, సంతనాడు కట్టిందమ్మా ముంతంత కప్పు. ఆంటీ స్కూటీ ఇస్తారా? లహరి ఏం నానమ్మా, పొద్దు పొద్దున్నే ఇమ్మ తగలాడింది. దేనికి టెండర్ వేసిందో? లావణ్యకి స్కూటీ కీస్ అంటే తెచ్చిమా. అది బయట స్కూటీ లేదు, ఎక్కడ పోయింది? అయ్యో, లావణ్య కావాలంటే ఇస్తిమా. ఏంది నాన్నమ్మ, మనం ఫుల్ ట్యాంక్ చేసి పెడతాము, ఆమె తీసుకెళ్లి ఖాళీ చేసుకొచ్చి పెడతాది. మనకేమో పెట్రోల్ మున్సిపాలిటీ పంపులో వస్తుందా? అయ్యో, ఇరుగు పొరుగు అన్న తర్వాత మామూలేమా. నువ్వు పో, కూల్ టైం అవుతుంది. తీస్తేమంటే నువ్వే విడుగుచున్నావు. నాన్నమ్మ ఇచ్చేది ఉప్పు పప్పు పంచదార అన్నట్టు కార్లు బైక్ ఎవరైనా ఇస్తారా? అడగదానికి ఆమెకు బుద్ధి లేదు, నీకు లేదా? అయ్యో అయ్యో, ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకుంటారులేవే. ఈసారి కోటి ఇవే. సరే నేనే ఇస్తాలే. ఆంటీ స్కూటీ ఉంది కానీ దాంట్లో పెట్రోల్ లేదు. సర్లే లహరి, నేను వేయించుకుంటాను. మీకు కూడా ఒక బండి ఉండాలి కదండి ఆంటీ. మా ఇంట్లో చిన్న టీవీ ఉంటే స్కూటీ ఇచ్చేసి పెద్ద టీవీ కొన్నాం లహరి. ఆసినా చూద్దామా, సింగారం చూర్ర బంగారం కూడా చీరిచ్చి మెట్లు కొన్నా అన్నట్టుంది ఇమ్మ కదా. నానమ్మ ఎవరు? మీ చిన్న తాతమ్మా. హాయ్ చిన్న తాత, ఏమప్పుడే పోతున్నాడు? అయ్యో, వాళ్ళ ఊర్లో జాతరంటమ్మా, పిలవడానికి వచ్చాడు. మిల్కీ, జాతర అంటే ఏమో నీకు తెలుసా? అదేమో నాకు తెలియదు కానీ కోర్లో మేకలు అమ్మవారి దగ్గర బలిస్తారు. మన మా ఊర్లో కూడా చేశారు. ఇంతకు వెజ్ నాన్ వెజ్? ఇమ్మకి అది కూడా తెలియదేమో. కోర్లు మేకలు గోస్తే ఇంకా నాన్ వెజ్ కాదా? అయితే నాన్ వెజ్. మనము పోదాం నాన్నమ్మ జాతరకి. రేపు నీకు ఎగ్జామ్ ఉంది, కూలి పో. నేను మిల్కీ పోయి సాయంకాలానికి వచ్చేస్తాం. తొక్కులో ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు. ఏం వచ్చేది, నోరు మూసుకొని స్కూల్ బా. లహరి, కూల్ టైం అవుతుందిలే. ఈరోజు ఎట్లనే కానీ స్కూల్ పోకూడదు. నానమ్మ ఈరోజు రాత్రి నుంచి నాకు కడుపు నొప్పిస్తాను, నేను ఈరోజు స్కూల్కి పోను. సర్లే, మొహం కడుక్కొని రా. కడగడుకుని తాగే కషాయం ఒకటిని చేసిస్తా. కషాయమా? ఇదిగో మా కషాయము. ఇప్పుడు కడుపు నొప్పి లేదు, నేను స్కూల్కి పోతాను. ఎంతమంది కాలు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు. లహరి, షాపుకు పోయి. నేను షాప్ గిఫ్ట్ ఏం పోను, నేను చదువుకోవాలా. మిల్కీ, షాపు పోయి చక్కెర తీసుకురాపమ్మా. పెద్ద MBBS చదువుకుంటానని ఇమ్మ. నానమ్మ నాకు జడెద్దురా.
కొంతసేపు ఉండమ్మా ఏమో కేసేస్తాను. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోలే. ఆమె ఇంట్లోనే ఉంటుంది కదా, టీర్ వాటంగా వేసుకోవచ్చులే. టెంపర్కి తేలు కుడితే తెల్లవారులు ముత్తుకునింట. సరేరా వేస్తాను. దేవుడా, ఏమే ఏదో కొంపలంటే పోయినట్టు అట్టరిసివి. ఏమంత సౌండ్ చేస్తున్నారు? నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఎట్లా చదువుకోవాలా? ఎడన చదువుకునే వాళ్ళు ఒక వారం కూర్చొని చదువుకుంటారు, నట్టింట్లో కూర్చొని చదువుకోరు. కర్మ, నీకెంత చెప్పినా చోటని ముందు శంఖ ముందటేలే. ఓ అబ్బో, పెద్ద చదివి పారేస్తుందని ఈ అమ్మ. ఇవి కూడా తెల్ల ముద్దు. ఇలాంటివన్నీ మా స్కూల్లో నేర్పిరక్క. ఇలాంటివన్నీ స్కూల్లో నేర్పిలే. ఇవన్నీ జనరల్ క్వశ్చన్, జనరల్ గా థింక్ చేయాలి. అయ్యి నీకు ఇలాంటివన్నీ భలే తెలుసునే. అవును, నీకు ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను క్లారిఫై చేస్తాను. జనరల్ నాలెడ్జ్ మీద పెద్ద పిహెచ్డి చేసింది ఈ అమ్మ. అక్కడికి అమ్మనే అడగాలి. ఏం దయ్యంగిని పట్టిందా అట్లా నవ్వుతున్నావు? ఏం చెప్పేది? ఒకసారి నీ మనవరాలు చేసుకో. ఒసే మొద్దు, అవి తినేటివి కాదే, చేతులు మొదలు తుడుచుకుని టిష్యూ పేపర్లే. నువ్వే మొద్దు, ఇదేం టిష్యూ పేపర్లు కాదు, తినే పూతరేకులు. పూతరేకులా? పూలరేకులు తెలుసు, మొగలి రేకులు తెలుసు, మధ్యలో ఈ పూతరేకులు ఎందుకు? దీనికోసమా ఇంతగా నవ్వింది? రావు గారి అగ్రతాంబులం నాకే ఇవ్వండి అడిగిందట. నీలాంటిదే. ఏమే మా ఫ్రెండ్స్ అందరూ జాగరణ చేస్తున్నారంట, నేను చేస్తున్నానమ్మా. పోయిన సంవత్సరం చేసినావు కదా చెప్పుల స్టాండ్ దగ్గర. చెప్పుల స్టాండ్ దగ్గర పోయిన సంవత్సరం రాత్రంతా మేల్కొని తెల్లారిన తర్వాత చెప్పుల స్టాండ్ దగ్గర పట్టుకుని నిద్రపోయింది. దీనమ్మ జీవితం. నువ్వే కన్నానమ్మా, చుక్కలు చూసి నిద్రపోమన్నావు. ఎప్పుడు? జాగరణ రోజు రాత్రేనా? అదంతా కాదన్నమ్మా, ఈ సంవత్సరం జాగరణ చేయకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. పిసికేవులే పేడ. అయితే చేసుకో. గొర్రెని అడిగి దేవర చేసినట్టుంది అమ్మ. లహరే, నేను మిల్కి గుడికి పోతున్నాం, నువ్వు కూడా రా. గుళ్ళో హరికత్ చెప్తున్నారంట. నేను గుడికి ఏం రానమ్మా, ఇంట్లోనే జాగరణ చేసా. యాడన్నా బో. అమ్మో, రోజు 4 నిద్ర, 12 కాకుండా నిద్ర వస్తుంది. లహరి, 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 నిద్రపోయిందా ఏమో ఈ మొద్దు. అమ్మమ్మ లహరి కళ్ళు తెచ్చుకునే ఉంది. ఇది కళ్ళు తెచ్చుకుని నిద్రపోతుందా మేల్కుందా? వెనక పక్క వాకిలి తీసుకుపోతే మేము ఇంట్లోకి వచ్చినట్లే, ఈరోజు పండగ చేసినట్లే. దీనమ్మ జీవితం, వీళ్ళో పంచాయతీ నా ప్రాణానికి. అయినా కళ్ళు తెచ్చుకుని నిద్రపోవడం ఏంటే? నిన్నలో చేపలాగా. నేను నిద్రపోలేదంటే నమ్మవే. మళ్ళీ మేము పిలిచినప్పుడు ఎందుకు లేసి రాలేదు? అయ్యో, టీవీ సౌండ్ కి నాకు వినిపిలే. ఇంకీడెందుకు? వ్రతం ఎట్లా చెడిపోయింది కదా, పోయి పడుకోపో. నా వ్రతం చెడిపోయినా మీ వ్రతం చెడిపోతూనే కదా నాకు నిద్ర వచ్చేది. ఏమే నిద్ర వస్తుందా? లేదమ్మమ్మ. నిద్ర నీకెందుకు వస్తుంది? నువ్వు ఇవ్వటనివి. నువ్వు ఆవలించద్దే, నాకు ఆవలింపులు వస్తాయి. ఎస్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎస్, రథం చెడినా ఫలితం తగ్గింది. ఇప్పుడు కదా నాకు నిద్ర వచ్చేది. ఏం మౌన రథమా? పూలు తీసుకురాలా? హో, అగరబత్తులు కూడా తీసుకురాలా? అర్థమైంది. సైకిల్లో వెళ్ళి పూలు అగరబత్తి తీసుకురావాలి కదా, కానీ మన ఇంట్లో సైకిల్ లేదే. ఏందమ్మా, అగరబత్తులు తీసుకొని రాలా? ఇప్పుడు తీసుకొని రాలా, తర్వాత తీసుకొని రాలా? సరే. వచ్చామన్నావు. నీ కబాబ్ అయితేనే కరెక్ట్. ఏమైంది బేబీలకి? అబ్బా, ఏం ఇంకా రాలే. షిట్, ఇప్పుడు వస్తారేమోనే. వీళ్ళు వచ్చినారా? రాలే.
వచ్చినారు వేరే వచ్చినారే. ఉండు జోయా నువ్వు ఒకటి, నా టెన్షన్ నాకు అయిపోయిందిడా. ఏంది పొద్దున్న నుంచి ఇంట్లోకి బయటికి కాలు పిల్ల అట్ట తిరుగుతున్నావు? ఉండు నానమ్మ, నేను మా ప్రిన్సిపల్ సార్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళ ఇంటికి ఫోన్ వస్తుందన్నాడు. యాపిల్ ఫోనా ఒప్పో ఫోనా అని ఆలోచిస్తున్నా. వాళ్ళేమో ఇంకా రాలే. వాళ్ళే ఫోన్ తీసేసుకున్నట్టున్నారు, ఇంకా రాలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీకు ఇట్లా అర్థమైంది తల్లి.